క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరికీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయాలను, ఆధ్యాత్మికమైన అంశములను ధ్యానించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చదివి చూసినట్లయితే యేసుప్రభు ద్రాక్షావల్లి తీగలు గురించిన ఉపమానము మనకు నేర్పిస్తున్నారు. ద్రాక్షావల్లి తీగలు ఈ ఉపమానములో దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక అద్భుతకరమైన ఒక అంశం ఏమిటంటే, మన జీవితం ఏ విధముగా జీవిస్తేనే దేవుని దృష్టిలో, ఆ పరమ పరిశుద్ధుడైన ఆ దేవుని దృష్టిలో మన జీవితము ఆమోదయోగ్యమైన ప్రీతికరమైన ఒక జీవితం అవుతుందనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని నేర్పించుటకు దేవుడు చెప్పినటువంటి ఒక ఉపమానము ఆ ద్రాక్ష తీగలు అనేటువంటి ఒక ఉపమానము. ఈ ద్రాక్ష తీగలు అనేటువంటి ఉపమానములో దేవుడు 3 రకాలైన తీగలు గురించి వివరిస్తున్నారు. మొదటి భాగంలో 3 రకాలైన తీగలు గురించి వివరిస్తున్నారు. మొదట్లో దేవుడు చెప్తున్నారు, మొదటి తీగ ఫలింపని తీగ, రెండవ తీగ ఫలించు తీగ, మూడవ తీగ అధికముగా ఫలించు తీగ. ఈ 3 రకాలైన తీగలను గురించి వివరించిన తర్వాత దేవుడు శిష్యులకు హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మీ జీవితం మీరు ఎన్నడను కూడా ఫలింపని తీగ వలె మీరు ఉండకూడదు, ఫలించు తీగ వలె కూడా మీరు ఉండకూడదు. అటువంటి తీగలను నేను కత్తిరించుకొని సరిచేసుకొని మరలా దేవుడు కోరుకునేటువంటి ఒక విధానం ఏమిటంటే, మీరు అధికముగా ఫలించు తీగలు వలె మారాలని దేవుడు కోరుతున్నారు. దేవుడు శిష్యులను ప్రోత్సహిస్తున్నారు. మన జీవితంలో మనం ఈ యొక్క ఉపమానము మన జీవితానికి దగ్గరగా పెట్టుకొని మనం జీవించే విశ్వాస జీవితముతో ఈ యొక్క ఉపమానము పోల్చుకొని మన జీవితాలను ప్రభు సన్నిధిలో మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకునేటప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. నా క్రైస్తవ జీవితం నేను జీవిస్తున్నప్పుడు నేను ఫలింపలేని ఏమాత్రం ఫలరహితమైన ఒక తీగ వలె నేను జీవిస్తున్నానా? ఏమాత్రం పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ అభిషేకం లేనటువంటి ఒక జీవితం నేను జీవిస్తున్నానా? లేకపోతే రెండవదిగా మనం చూసినట్లయితే ఫలించు తీగలైనప్పటికీ కూడా గాడ్ వాస్ నాట్ హ్యాపీ. దేవుడు ఆ ఫలించు తీగలు అని చెప్పి ఆ తీగలను కూడా దేవుడు ప్రోత్సహించట్లేదు. దేవుడు చెప్తున్నారు, ఆ ఫలించు తీగలను కూడా నేను సరి చేసుకోవాలి, ఆ ఫలించు తీగలను కూడా నేను కత్తిరించి సరి చేసుకొని వాటిని అధికముగా ఫలించు తీగలుగా వలె మార్చాలని దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈ ఫలించు తీగలు ఏ విధముగా శుద్ధి చేయబడాలి? ఒకవేళ మన జీవితంలో కూడా ఏమాత్రం ఫలరహితమైన ఒక జీవితం మనం ఒకవేళ జీవించలేకపోవచ్చు. కానీ మనందరిలో ఏదో ఒక ఫలము, ఏదో ఒక దైవీకమైన పుణ్యములతోనే మన జీవితాలు మనం గడుపుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన జీవితంలో భక్తిహీనత, అపనమ్మకం అనేటువంటి కొన్ని లోభాలు మన జీవితంలో ఉండవచ్చు. దేవుడు కోరుకునే విధముగా మన జీవితంలో మనం ఒకవేళ ఈ కొన్ని అవలక్షణాలు, కొన్ని లోభాలతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని దృష్టికి ప్రీతికరమైన ఒక జీవితం మనం జీవించలేకపోతుంటారేమో. అందుకే మనందరినీ కూడా ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ దేవుడు చెప్తున్నారు, మీరు ఫలింపని తీగవలే ఉండవద్దు, ఫలించు తీగవలే మీరు ఉండినా కూడా మీలో కొన్ని కార్యములను మీరు చేసే ప్రతి కార్యాలను కూడా సరిచేసుకొని అధికముగా ఫలించు తీగవలే మారాలని ఉద్దేశంతో ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీతో చెప్పాలని ఇష్టపడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, అధికముగా ఫలించు తీగవలే ఉండాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండవలసిన కొన్ని పుణ్యాలు, కొన్ని లక్షణాలు ఏమిటి? ఈ లక్షణాలు పునీత పౌలు కొలొస్సులకు రాసినటువంటి లేఖనములో 3వ అధ్యాయం నుండి మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. పునీత పౌలు కొలొస్సులకు రాసినటువంటి లేఖనములో 3వ అధ్యాయం నుండి 7 లక్షణాలు మీకు తెలియచేయాలని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నాను కూడా. అందులో 7 లక్షణాలు ఏమిటి? అధికముగా ఫలించాలని, నా జీవితం నాడు వరకు కూడా నేను జీవించిన విధముగా నేను జీవించుకుంటే సరిపోదని, నా జీవితము దేవుడు ఈరోజు నా నుండి అధికముగా ఫలించు తీగవలే నేను మారాలని తెలుసుకొని నిర్ణయించుకునే వాళ్ళందరికీ కూడా పునీత పౌలు నేర్పించిన 7 లక్షణాలు
ఈ సమయం మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అందులో మొదటి లక్షణముగా పౌలు ఈ విధముగా రాస్తుంటారు, వారి మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందుగల వస్తువులపైన లగ్నము చేసి జీవిస్తుంటారు. అయితే అధికముగా ఫలించు వాళ్ళలో కనబడే ఒక లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాలను ఆశించి ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకుని బ్రతికే వాళ్ళం కాదు. ఈ లోకములో వాళ్ళు బ్రతికే రోజుల్లో కూడా వాళ్ళు దృష్టి పరలోకము మీద ఉంచుకొని ఆ విధముగా పరలోకము వైపు చూస్తూ జీవించడం అనేది అధికముగా జీవించే ప్రజల యొక్క లక్షణం. అందుకే దేవుడు శిష్యులతో చెప్తూ ఉంటారు, మీరు ఈ లోకములో ఉప్పు వలె ఉన్నారు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని దేవుడు చెప్తుంటారు. అయితే ఉప్పు అనగా ఏమిటి? మనకు తెలిసినట్లుగా ఉప్పు అనేది సముద్రం నుండి వేరు చేయబడిన ఒక పదార్థము. అయితే అధికముగా ఫలించే వాళ్ళ నుండి దేవుడు కోరుకునే ఒక విషయం ఏమిటంటే, మీరు కూడా ఈ లోకములో బ్రతికే రోజుల్లో కూడా లోకస్తులు జీవించినట్లుగా మీరు జీవించకుండా మీరు వేరు చేయబడిన వాళ్ళమని తెలుసుకొని పరలోక సంపదల మీద మనసు పెట్టుకుని జీవించాలని దేవుడు ఆశిస్తుంటారు. అందుకే పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనములో 12వ అధ్యాయం 2వ వాక్యములో పౌలు ఈ విధముగా నేర్పిస్తుంటారు, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, మీరు వేరు చేయబడిన వారం, మీరు దేవునిచే ఎన్నుకునబడిన వాళ్ళం, మీరు దేవుని యొక్క అభిషేకము పొందిన వాళ్ళం. ఈ యొక్క లక్షణం మీరు కలిగి ఉండాలి. లోకస్తులు మాట్లాడినట్లు మీరు మాట్లాడవద్దు, లోకస్తులు జీవించినట్లు మీరు జీవించవద్దు, మీరు ఈ లోకము నుండి వేరు చేయబడిన వాళ్ళం. ఆ విధముగా మీరు జీవించి దేవుని యొక్క ప్రీతిని సంపాదించుకోవాలని మొదటి లక్షణముగా పునీత పౌలు మనకు నేర్పిస్తుంటారు. అయితే ఒక నిమిషం ఆలోచించుకుందాం, మన క్రైస్తవ జీవితం, నా జీవితం లోకస్తులు జీవించినట్లుగా నేను జీవిస్తున్నానా? దేవునితో ప్రార్థించు, దేవా పరలోక వైపు చూస్తూ ఈ లోకము నుండి వేరు చేయబడిన విధముగా నా క్రైస్తవ జీవితం జీవించే భాగ్యము నాకు దయచేయము అని మనం ప్రార్థించుకుందాం. అధికముగా ఫలించాలని కోరుకునే వాళ్ళందరిలో కనపడవలసిన రెండవ లక్షణం ఏమిటంటే, పునీత పౌలు నేర్పిస్తుంటారు, మీరు ప్రాపంచిక వ్యామోహములను విడనాడుము. ప్రాపంచిక వ్యామోహములను విడనాడుము అనగా ప్రాపంచిక వ్యామోహాలు ఏమిటి అని బైబిలులో మనం చూసినట్లయితే, పునీత యోహాను రాసిన లేఖనములో 1 యోహాను 2వ అధ్యాయం 16వ వాక్యములో ఈ విధముగా ఆ ప్రాపంచిక వ్యామోహములను కోరక నిర్వచనముగా రాస్తున్నాడు. అది మొదటిది దృష్టి వ్యామోహం, రెండవది శారీరక వ్యామోహం, మూడవది గర్వము. దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, గర్వము నుండి మీరు దూరముగా ఉండండి. అందుకే ఒకవేళ దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి రోజుల్లో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినటువంటి ఒక ప్రార్థన, దేవా, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 37వ వాక్యములో దావీదు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు, దేవా నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదకి పోకుండానట్లు చేయము దేవా, నా మనసుని కాపాడుము దేవా. దృష్టి వ్యామోహములో పడిపోతున్నాను, శారీరక వ్యామోహములో పడిపోతున్నాను, గర్వములో నేను పడిపోతున్నాను. నా మనసుని కాపాడుము దేవా, నా మనస్సాక్షిని కాపాడుము దేవా. ప్రాపంచిక వ్యామోహములను విడనాడు శక్తి ఆత్మ బలముతో నన్ను నింపుము దేవా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. అధికముగా ఫలించు తీగవలే నీ ఉండాలని నువ్వు ఆరాధించే దేవుడు నీ నుండి కోరుకునే సమయంలో నీవు దృష్టి వ్యామోహము వెనక, శారీరక వ్యామోహములను వెనక, అహంకారముతో ఇంద్రియములను తృప్తిపరచి ఇహలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకొని విలాసవంతమైన జీవితం మీరు జీవిస్తున్నారా? దేవుని వాక్యం గుర్తు చేసుకుంటాం. దేవుడు చెప్తూ ఉంటారు, ఈ లోకమంతా నువ్వు సంపాదించిన, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలంతా నువ్వు అనుభవించిన, నీ ఆత్మ కోల్పోయినా ఏ లాభం ఉన్నది? దేవుడు మరలా చెప్తూ ఉంటారు, గుర్తు చేస్తుంటారు, ఆత్మకు బదులుగా నీవు ఏమివ్వగలవు? మన ఆత్మ, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ, ఆ ఆత్మకు ఏమాత్రం భంగము కలగకుండా,
ఆ ఆత్మకు ఏమాత్రం హాని కలగకుండా ఆత్మను భద్రముగా సురక్షితముగా దేవుడు కోరుకునే విధముగా ఆత్మను కాపాడి అది దేవుని హస్తములో సమర్పించాలని, అది దేవునిలో చేరవలసిదనేటువంటి ఆ దర్శన భాగ్యముతో మనం జీవించాలని దేవుడు మన నుండి కోరుతున్నారు. అధికముగా ఫలించు వాళ్ళలో కనపడవలసినటువంటి ఒక 3వ లక్షణముగా పునీత పౌలు ఈ విధముగా రాస్తున్నారు. వారు సంపూర్ణ దైవ జ్ఞానం మీద మనసు పెట్టుకొని జీవిస్తుంటారు. వాళ్ళ మనసంతా కూడా ఈ లోకానికి సంబంధించిన తెలివితేటల మీద, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మీద మనసు పెట్టుకొని బ్రతికే వాళ్ళం కాదు. వాళ్ళ మనసంతా కూడా దేవుని వాక్యము మీద మనసు పెట్టుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి మర్మములను అధికముగా తెలుసుకోవాలని ఆశతో ప్రతిరోజు కూడా ఆశతో బైబిల్ చదివి బైబిల్ ధ్యానించి ఆ విధముగా జీవించటం అనేది అధికముగా ఫలించు వ్యక్తిలో ఉన్నటువంటి కనబడే ఒక ముఖ్యమైన లక్షణం. పునీత పెద్ద తెరేసమ్మ గారు ఈ విధముగా చెప్తుంటారు, మనందరం కూడా క్రీస్తుని విశ్వసించే ప్రతి ఒక్క క్రీస్తు విశ్వాసి కూడా రోజులో 3 అధ్యాయాలు బైబిల్ చదివి ధ్యానించవలసిన వాళ్ళమే. ప్రతిరోజు కూడా మన జీవితంలో మనం 3 అధ్యాయాలు చదివి ధ్యానించుకునేటువంటి ఒక అలవాటు మన జీవితంలో ఉన్నదా? ఈరోజు దేవుడు మనలో ఉండి కోరుతున్నారు, నీవు అధికముగా ఫలించాలి. దేవుని వాక్యం మనం చదువుతుండగా, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తుండగా దేవుడే మనకిచ్చిన ఒక సెలవు ఏంటంటే, నేను చెప్పిన మాట వలన మీరు శుద్ధులవుతారు. దేవుని యొక్క వాక్యము ధ్యానించేవాళ్ళు, దేవుని యొక్క వాక్యము దాని మర్మములను ఎక్కువగా నువ్వు తెలుసుకొని నీ జీవితాలను, నీ యొక్క నడకను నువ్వు సరిచేస్తుండగా నువ్వు అధికముగా ఫలించును. ఆ దేవుని వాక్యము నిన్ను శుద్ధి చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదేవిధముగా గొప్ప పునీతుడు పునీత జెరోమ్ గారు ఈ విధముగా నేర్పిస్తుంటారు, క్రీస్తు వాక్యము గురించి ఉన్నటువంటి అజ్ఞానము క్రీస్తుని గురించి ఉన్నటువంటి అజ్ఞానమే. మనలో ఎవరు కూడా అజ్ఞానులుగా ఈ లోకంలో బ్రతకవద్దు. నువ్వు జీవించిన కాలమంతా కూడా దేవుని గురించి, దేవుని నుండి బైబిల్ బయలుపరిచే సత్యములను, ఆ మర్మములను ధ్యానించుకొని ఆ విధముగా దేవుడు కోరుకునే విధముగా అధికముగా ఫలించే ఒక విశ్వాసిగా నీ ఉండాలని దేవుడు నీ వైపు చూస్తూ నిన్ను హెచ్చరిస్తూ నీ నుండి కోరుతున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనము 3 లక్షణాల గురించి మనం ధ్యానించి ఉన్నాం. మిగిలిన 4 లక్షణాలు వచ్చే వారంలో ఇంకొక వాక్య పరిచర్యలో, ఆత్మలో జీవన కార్యక్రమంలో వచ్చే వారంలో 4, 5, 6, 7 లక్షణాలు ఆ రోజు మనం నేర్చుకుందాం. ఈరోజు ఈ వాక్య పరిచర్య చివరి సమయంలోనికి మనం వస్తూ ఉండగా దేవునితో మనం ప్రార్థించుకుందాం. 3 ప్రార్థనలు. మొదటి ప్రార్థన, దేవా మా జీవిత కాలములో మా మనస్సు, శరీరము, ఆత్మ అంతా కూడా నీ మీద ఉంచుకొని, నీ మీద మనసు పెట్టుకొని జీవించే భాగ్యం మాకు దయచేయండి. ఈ లౌకికమైన వ్యామోహంలో మా జీవితం చెదరిపోకుండా, మా మనసు చెదరిపోకుండా నీలో కేంద్రీకృతము చేసి, నీలో అంకితము చేసి జీవించే భాగ్యం మాకు దయచేయండి. అదేవిధముగా అఫినిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యం మీద ఎక్కువగా శ్రద్ధను నిలిపి ప్రతిరోజు కూడా 3 అధ్యాయాలు బైబిల్ చదివి ఆ వాక్యం మనకు నేర్పించినట్లుగా దేవునికి ప్రీతికరమైన విధముగా మా జీవితములను సరిచేసుకొని దేవుడు చూపించిన దారిలో నడిచి అధికముగా ఫలించు వ్యక్తులుగా, విశ్వాసులుగా జీవించు భాగ్యం దేవుడు మా అందరికీ కూడా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మీరందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.